Namaste, welcome to Sakshi Digital. This is Shahida. Safety quality is not expense, it's an investment. ఇంట్లో అయినా బయట అయినా అండ్ రోడ్డు మీద అయినా కిచెన్లో అయినా సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం తగ్గించుకోవచ్చు అండ్ జాగ్రత్తగా ఉంటే ప్రమాదాల నుంచి మనం మనల్ని రక్షించుకోవచ్చు. సో ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంవిఎస్డి ప్రసాదరావు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఫస్ట్ బిఐఎస్ అంటే ఏంటి, ఐఎస్ఐ అంటే ఏంటి, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? సాక్షి టీవీకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇది కరెక్టేనమ్మా, చాలా మందికి ఈ విషయం తెలియదు. అందరూ అనుకుంటారు ఐఎస్ఐ బిఎస్ తేడా తెలియట్లేదు. అవును. ఐఎస్ఐ అనేది ఒక ఐఎస్ఐ మార్క్, అది ఒక క్వాలిటీని తెలియపరుస్తుంది. క్వాలిటీ మార్క్ అది. బిఎస్ అంటే అది ఆర్గనైజేషన్. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆయన వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అదే ఇవాళ మా హెడ్ క్వార్టర్స్ మానక్ భవన్ అనే పేరుతో దాన్ని పిలుస్తారు. ఐఎస్ఐ అనేది మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు 1947లో ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ కింద అది అలా తయారైంది. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1952లో ఫస్ట్ టైం సర్టిఫికేషన్ మార్క్స్ యాక్ట్ అనేది ఒకటి పార్లమెంట్ పాస్ చేసింది. దాని ప్రకారం మనం వస్తువుల యొక్క నాణ్యత నిర్ణయించవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్లో మీరు ఒకసారి మార్కెట్లో వెళ్ళారనుకుందాం, మీరు ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి, అది మీరు కొనుక్కోవాలనుకుంటారు. మీరు ఖర్చు పెట్టే డబ్బుకి సరిపడిన నాణ్యతలోని వస్తువులు కొంటున్నాం లేదా మనకు తెలియదు. అలాగా ఎంతో మంది వినియోగదారులు ఈ విషయంలో ఒక రకమైన ఇబ్బందికి లోనవుతూ ఉంటారు. ఏ ప్రోడక్ట్ కొనాలి, ఇది క్వాలిటీ ఉందా లేదా అందులో నేను చెప్పాలి. ఇక్కడ నాకు ఒక డౌట్ సార్, అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉన్నది కొంటే నాణ్యత పరంగా బాగుంటుంది అంటున్నారు కదా, ఒకవేళ ఆ మార్కు లేకుండా కొంటే ఏమవుతుంది వస్తువులు? సో మనం పెట్టిన డబ్బులకమ్మ అది సరైన వాల్యూ ఉన్న ఐటమ్ దొరకదు. ఒక్కోసారి ఎలక్ట్రికల్ ఐటమ్ ఉంది, సపోజ్ ఎలక్ట్రికల్ ఐటమ్ మనం ప్లగ్స్ స్విచెస్ అన్ని ఉన్నాయి, అది నాణ్యత లేని కొన్నట్లయితే మనం షాక్ తగలొచ్చు, ప్రమాదానికి గురవచ్చు. ఈ ఐఎస్ఐ మార్క్ ఏం తెలియపరుస్తుంది అంటే, ఒకటి సేఫ్టీ సంబంధించినది, రెండు హెల్త్ సంబంధించింది. ఈ రెండు ఆస్పెక్ట్స్ మెయిన్గా చూస్తారు ఐఎస్ఐ మార్క్ దానికి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ మనందరం కూడా మార్నింగ్ ఫస్ట్ టైం మనం లేస్తాం, లేచిన వెంటనే ఏం చూస్తాం, మనం ఒక గడియారాన్ని చూస్తాం. మనం గడియారంలో చూస్తాం టైంకి. ఆ గడియారంలో ఉన్న సెల్ కూడా ఐఎస్ఐ మార్క్ తోటి ఉంటుంది. అంచేత మీకు తెలియకుండా ఎన్నో విధాలుగా ఐఎస్ఐ మార్క్ మన నిత్య జీవితంలో ఉంది. తర్వాత లేచిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఓకే మనం వెళ్ళి మన బాత్రూంలో గీజర్ ఆన్ చేస్తాం, స్నానం చేద్దాం కదా. ఆ గీజర్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. ఎందుకంటే గీజర్ కూడా పొద్దున షాక్ రావచ్చు. సో గీజర్ ఒకటి. తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్తాం, కిచెన్లోకి వెళ్తాం. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఓకే కాఫీ తాగుదాం అనుకుంటాం మనం. సో ఒక స్టవ్ని వెలిగిస్తాం మనం. ఆ స్టవ్ ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ స్టవ్ వెలిగించాలన్నా కూడా దానికి కూడా ఐఎస్ఐ మార్క్ అవసరమా? అమ్మ ఏమైందంటే హౌస్ వైఫ్స్ అందరూ కూడా కిచెన్లో ఉంటారు ఎక్కువ టైం. ఆ హౌస్ వైఫ్తో కూడా పిల్లలు కూడా ఉంటారు. అంటే కిచెన్ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఐఎస్ఐ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దాన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద తీసుకుంది. అంటే కిచెన్ అంతా సేఫ్టీగా ఉండాలని చెప్పని. కిచెన్లో ఏమేమి ఉంటాయి మనకి, ఒక ఎల్పిజి సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో ఎల్పిజి ఉంటుంది. అదేదైనా లీక్ అయితే రేపొద్దున యాక్సిడెంట్ అవ్వచ్చు అక్కడ. అంచేత సిలిండర్లో నాణ్యత ఉండాలి. ఓవెన్స్ ఉంటాయి. అలాగే సిలిండరే కాకుండా కదా, సిలిండర్కి ఒక రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. తర్వాత అది రబ్బర్ ట్యూబ్ ద్వారా స్టవ్లోకి వస్తుంది అన్ని. సో కిచెన్లో వెలుగుతూ ఉంటాయి అన్నీ కూడా. వెలుగుతున్నప్పుడు మరి అది ఎలాగుంటుంది మనకి సేఫ్టీ అనేది. ఈవెన్ కిచెన్ లో ఆ స్టవ్ పైప్స్ ఉంటాయి, గ్యాస్ స్టవ్ పైప్స్ కూడా కొంతమంది ఐఎస్ఐ మార్క్ తీసుకోరనమాట. దాని వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు అంచేతే ఇలాగ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదని గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ప్రొడక్ట్స్ కి మ్యాండేటరీ ఐఎస్ఐ పెట్టింది. ఐఎస్ఐ లేకుండా ఈ దేశంలో తయారు చేయకూడదు. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ ఉంది, ఎవరు కూడా ఎల్పిజి సిలిండర్ని తయారు చేయడానికి లైసెన్స్ దొరకదు వాళ్ళకి. ఐఎస్ఐ లైసెన్స్ తీసుకున్నప్పుడే ఐఎస్ఐ మార్క్ ఉన్న సిలిండర్సే మన బయటకు వస్తాయి. ఆ విధంగా మనం హౌస్ వైఫ్స్ అందరినీ కూడా మనం సేవ్ చేస్తున్నాం. కిచెన్ అంతా కూడా మనం సేఫ్గా చేస్తున్నాం మనం. అది ఇంపార్టెంట్. తర్వాత కిచెన్లో ఇంకేముంది, సపోజ్ మనం కాఫీ పెట్టుకోవడానికి ఒక వెసల్ తీసుకుంటాం మనం. అది స్టీల్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు. ఆ వెసల్ పెడతాం. దానికి కూడా ఈ మధ్యనే ఐఎస్ఐ మార్క్ మ్యాండేటరీ చేశారు. ఎందుకు సార్ స్టీల్ అయినా అల్యూమినియం అయినా ఆ వెజల్స్ కూడా ఐఎస్ఐ ఉండాలా? సో వెసల్స్కి ఎందుకు చేసామంటున్నామా, ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. మన ఇండియన్స్కి, యూరోపియన్ వాళ్ళకి వేరుగా ఉంటాయి. ఇండియన్ హ్యాబిట్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువగా ఈ ఎసిడిక్ అంటే మనం చింతపండు ఉందనుకుని అందులో వాడతాం మనం. ఇది కిచెన్ దాంట్లో వాడినప్పుడు అది ఎసిడిక్గా ఉంటుంది. అది ఆ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు లీచింగ్ అంటారనమాట.
అందులోంచి పార్టికల్స్ అయ్యి మన ఫుడ్లోకి రావచ్చు. అది రేపొద్దున మన హెల్త్‌ని స్పాయిల్ చేయొచ్చు. అంచే అలాంటిది ఏమీ లేకుండా ఉండేటట్టుగా ఆ మెటీరియల్ తయారవ్వాలని, దాని నాణ్యత ఉండాలని చెప్పి ఇయన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని మ్యాండేటరీ చేస్తది. సో, సపోజ్ హౌస్ వైఫ్‌కి ఇంకేమున్నాయి? పిల్లలుంటారు. పిల్లలున్నప్పుడు పాలు వాళ్ళకి పట్టించాలంటే ఒక ఫీడింగ్ యెస్. యెస్. బాటిల్ అవును. ద్వారా కూడా ఫీడింగ్ చేస్తది. బాటిల్స్ ఉంటాయి. ఫీడింగ్ బాటిల్. దానికి కూడా ఐఎస్ అవును. దానికి కూడా ఫీడింగ్ బాటిల్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అది ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్‌లో పాలు పట్టిస్తున్నారనుకోమ్మ, అది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయి ఉండాలి. హుహు. లేకపోతే అందులోంచి చిన్న చిన్న ప్లాస్టిక్ ఇయన్నీ కూడా పాలల్లోకొచ్చి పిల్లల హెల్త్ పాడైపోయే అవకాశం ఉంది. ఓకే. ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి ఆ పాలలోకొచ్చే అది ఛాన్సెస్ మెల్ట్ ఉంది. అవ్వదు గానీ అందులోంచి హ్మ్. కొంత మైగ్రేషన్ ఉంటుంది. ఓకే. ప్లాస్టిక్ స్మాల్ హుహు. స్మాల్ పార్టికల్స్, ఓకే. మైక్రో పార్టికల్స్. హుహు. అది వాళ్ళ హెల్త్‌ని పాడు చేస్తది. చిన్న చిన్న ఇన్ఫాంట్ పిల్లలు గదా! హ్మ్. అందు గురించని దానికి కూడా ఐఎస్ఐ మ్యాండేటరీ చేశారు. ఓకే. ఇప్పుడు ఆ కూలింగ్ అప్లయెన్సెస్ ఉంటాయి కదా! వాటిలో ఎలా జాగ్రత్త తీసుకోవాలంటారు? ఏం అప్లయెన్సెస్ అమ్మా? అవే ఏసీస్ అండ్ అవన్నీ ఉంటాయి కదా సార్! దానికి ఐఎస్ మార్క్ ఉండాలా? దానికి కూడా ఉంది. ఈ మధ్యనే ఎయిర్ కండిషనర్స్, విండో ఎయిర్ కండిషనర్స్, స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ ఇది కూడా ఐఎస్ఐ మార్క్ మ్యాండేటరీ చేశారు. ఓకే. ఈ ఏదైతే సేఫ్టీ సంబంధించి ఉంది, హ్మ్. లేదా ఏదైతే హెల్త్‌కి ఎఫెక్ట్ అవుతుందో ఇయన్నీ కూడా గవర్నమెంట్ మ్యాండేటరీ ఐఎస్ఐ మార్క్ చేస్తుంది. అంటే ఈ దేశంలో ఐఎస్ఐ మార్క్ లేకుండా అయి తయారు చేస్తే ఒప్పుకోరు. ఒప్పుకోరు. సో, హ్మ్. బయట కూడా అమ్మినా సరే దాన్ని అఫెన్స్ కింద పరిగణిస్తారు. వాళ్ళ మీద హుహుహు. యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి కదా అన్నీ. దానికి తేడా ఎలా కనుక్కోవాలంటారు? ఐఎస్ఐ మార్క్ అనేది లైసెన్స్ తీసుకున్న వాళ్ళే ఐఎస్ఐ మార్క్ దాని మీద ఆ హుహు. ప్రొడక్ట్ మీద వేయాల్సి ఉంటుంది. హుహుహు. సో, దానికి ఐఎస్ఐ మార్క్ మీరు చూసినట్లయితే దాని పైన ఒక రాసి ఉంటుంది. ఒక స్టాండర్డ్ అంటే ఒక హ్మ్. ప్రమాణం, ఒక నంబర్ ఉంటుంది. హుహు. కింద సీఎంఎల్ నుండి ఒక నంబర్ ఉంటుంది. అది ఓకే. లైసెన్స్ నంబర్. లైసెన్స్ నంబర్. ఆహా! ఈ లైసెన్స్ నంబర్ ప్రతి కంపెనీకి వేరు వేరుగా ఉంటుంది అది. హుహు. సో, అది సేమ్ నంబర్ ఉండదు. సేమ్. సో, హ్మ్. అలాగే వేరే వేరే ప్రొడక్ట్ ప్రెషర్ కుక్కర్ ఉంటే దానికి కూడా అంతే. హుహు. ప్రెషర్ కుక్కర్‌కి ఏమైతే స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ నంబర్ పైన ఉంటుంది. కింద ఆ కంపెనీకి లైసెన్స్ నంబర్ ఉంటుంది. ఓకే. ఆహా! ఒకవేళ ఒకే ఆర్గనైజేషన్ హ్మ్. 2, 3 కంపెనీలు ఉంటే రెండిటికి తయారు చేసే యూనిట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఓకే. ఒకళ్ళకి ఒక సపోజ్ హైదరాబాద్‌లో ఉంది. ఇంకొకళ్ళకేమో విజయవాడలో ఉంది యూనిట్. ఇంకోటి విశాఖపట్నంలో ఉంటే 3 కూడా ఒకే కంపెనీ అయినప్పటికి కూడా 3, 3 లైసెన్స్ నంబర్‌లు ఉంటాయి. విడివిడిగా ఉంటాయి. ఓకే. సెపరేట్‌గా. అంచేత మనకి ఎప్పుడైనా తెలుస్తది. ఓకే. ఓకే. ఈ అయితే ఇక్కడ ఒక క్వెషన్ సార్. ఐఎస్ఐ మార్క్ ఉన్నా కూడా మనకు ఆ వస్తువు నచ్చలేదనుకోండి. దాన్ని మనం ఎలా అంటే ఎవరికి కంప్లెయింట్ చేయాలంటారు? ఈ ఎలా చేయాలి? దీనికి ఇదివరకులా కాకుండా బీఎస్ చాలా సింప్లిఫైగా చేసింది. హ్మ్. బీఎస్ కేర్ యాప్ అని ఒక యాప్ వచ్చింది. ఓకే. ఆ బీఎస్ మీరు కేర్ యాప్ ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు కనిపిస్తుంది. చెక్ ఐఎస్ఐ, హ్మ్. చెక్ హాల్ మార్కింగ్ అలా రకరకాలుగా ఉన్నాయి. హ్మ్. ఏదన్నా నచ్చకపోతే కంప్లెయింట్ ఎలా ఇవ్వాలని అందులో కూడా కంప్లెయింట్ మెకానిజం ఉంది. సింపుల్‌గా దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. ఓకే. కంప్లెయింట్ ఆహా! అని చెప్తున్నాను నేను. దానికి ఆహా! మనకు సంబంధించింది ఐఎస్ఐ లైసెన్స్ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారు మీరు? హుహు. హ్మ్. హ్మ్. ఎప్పుడు కొన్నారు? దానికి సంబంధించింది డీటెయిల్స్ అది ఇచ్చినట్లయితే వెంటనే కంప్లెయింట్ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయిపోయి మనకి మెయిల్ వస్తుంది. సో, ఓకే. బీఎస్ అతను ఎవరైతే మీరు డిఫెక్ట్ అనుకున్నారో దాన్ని బీఎస్ ఆఫీసర్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఒకవేళ నిజమేనని తెలిసినట్టయితే కంపెనీని ఇమ్మీడియేట్‌గా విజిట్ చేస్తారు. హుహు. కంపెనీ మీద కూడా యాక్షన్ తీసుకునేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక జ్యువెల్లరీ కొన్నాననుకోండి. అది హ్మ్. నాకు నచ్చలేదు. అంటే నాణ్యత కొంచెం తక్కువుంది అనుకున్నాననుకోండి. సో, ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చంటారా? తెలుసుకోవచ్చమ్మా. ఓకే. ఎలా సార్? సో, అప్పుడు ప్రతి హాల్‌మార్క్ జ్యువెల్లరీ ఏమైతే ఉందో ఇదంతా మ్యాండేటరీ అయింది. హుహు. సో, అది మ్యాండేటరీ అయింది 2020 ఆ ప్రాంతంలో. ఓకే. మ్యాండేటరీ అంటే ఏంటంటే, ఈ దేశంలో ఎవరైనా సరే జ్యువెల్లరీ తయారు చేసి అమ్ముతున్నప్పుడు షాప్స్ అందరూ కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఓకే. వాళ్ళు కూడా హాల్ మార్కింగ్ ఉన్న జ్యువెల్లరీని అమ్మాల్సుంటుంది. అమ్మాల్సుంటుంది. ఉంటుంది. ఈ హాల్ మార్కింగ్ దేనికి తెలియబరుస్తదంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా! గోల్డ్ అంతా కూడా క్యారెటేజ్‌లో అమ్ముతారు. అవును. 24 క్యారెట్ అని చాలా వెరీ ప్యూర్ గోల్డ్. హ్మ్. అలాగే మీరు 916 కూడా వినుంటారు. 916 యెస్. సో, 916 అంటే ఏంటది? 22 పార్ట్స్. హాల్‌మార్క్. ఆ! 22 పార్ట్స్ 24 పార్ట్స్‌లో ఉన్న దాన్ని 22/24 ఇంటూ 100 అంటే అది వస్తది. 1000 అంటే 916 అని వస్తది. హ్మ్. అంటే అందులో 1000 పార్ట్స్‌లో 916 పార్ట్స్ గోల్డ్ ఉంది అని. ఓకే. అది సే అది మనకి తెలియపరుస్తది. అందులో హుహు. ఎంత గోల్డ్ కంటెంట్ ఉంది అని. సో, హుహు. ఇప్పుడు హాల్ మార్కింగ్ అని ఎవరిస్తారు? అది బీఎస్ కొంతమంది అసెయింగ్ సెంటర్స్‌ని హ్మ్. రికగ్నైజ్ చేసింది. ఆ రికగ్నైజ్ చేసిన సెంటర్స్‌కి ఈ జ్యువెల్లరీ అంతా కూడా వెళ్తుంది. వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది 6 డిజిట్స్‌ది. దాని ప్రకారం అందులో ఇస్తారు. అది ప్రతి హాల్‌మార్క్ ఐటెమ్‌కి విడివిడిగా ఉంటుంది. అది ఒకటే ఉండదది. సో, ఆల్‌మోస్ట్ మనం లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా ఒక 14 క్రోర్స్ ఆఫ్ జ్యువెల్లరీస్ అన్నీ కూడా హాల్‌మార్కింగ్ జరిగిందది.
అయితే ఇప్పుడు విదేశాల నుంచి, ఫారిన్ నుంచి మనం దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులుంటాయి కదా! దీనికి మనము ఐఎస్ఐ మార్క్ ఎలా గుర్తించాలంటారు? అమ్మ దేనికైనా సరే ఐఎస్ఐ మార్క్ గుర్తించడానికి ఐఎస్ఐ మార్క్ ఉంటుంది ప్రొడక్ట్ మీద. అది ఒక సింపుల్ థింగ్. ఫారిన్ నుంచి వచ్చినప్పటికి కూడా ఇండియాలో అదేదైనా మ్యాండేటరీగా ఐటెమ్ అయినట్లయితే, ఫారిన్ నుంచి ఎవరైనా మన ఇండియా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఐఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి. బిఎస్ లైసెన్స్. దీని తీసుకు నాణ్యత ప్రమాణాలు ఎలా గుర్తిస్తారు సార్? సో, నాణ్యత ప్రమాణాలు ఎలా చెప్తామంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి కొన్ని నాణ్యత ప్రమాణాలు తయారు చేస్తారు. హ్మ్. దానికోసమని బిఎస్ దగ్గర టెక్నికల్ కమిటీస్ ఉంటాయి బిఎస్. ఈ టెక్నికల్ కమిటీస్‌లో ఎవరుంటారు? 1 తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. 2 దానికి టెస్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే మనం ఒక ఎల్‌పీజీ స్టవ్ తీసుకుందాం. అది అందరికి తెలిసింది కదా! ఎల్‌పీజీ స్టవ్‌కి ఏమేమి కావాల్సి ఉంటుంది నువ్వు చెప్పమ్మా ఒకసారి నువ్వు. స్టవ్‌లో మనం వాడుతున్నప్పుడు అందులో నాణ్యత ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది మనకు? ఓకే. సో, అవి అంటే మంచి స్టీల్, స్టెయిన్‌లెస్ స్టీల్ కానీ, గ్లాస్ కానీ 2 వస్తున్నాయి కదా! సో, దాని క్వాలిటీ మనం చెక్ చేయాలి. బ్రేక్ అవ్వకుండా ఉండేలాగా. సో, అదే చెప్పాము. నువ్వు చెప్పింది నేను టెక్నికల్‌గా చెప్తున్నాను. ఓకే. సో, దాంట్లో ఒక స్టెబిలిటీ, రిజిడిటీ ఉండాలని. ఓకే. అదో రిక్వైర్మెంట్. హ్మ్. ఎందుకని మనకు పాత్ర పెట్టినప్పుడు ఆ స్టవ్ ఇలా వంగకూడదు. అది అవును. రిజిడ్‌గా ఉండాలి. హ్మ్. అది ఇంపార్టెంట్ కదా! అదొకటుంది. రెండోదేంటి, నువ్వు ఫ్లేమ్‌ని ఒకసారి నువ్వు లైటర్ తోటి, మ్యాచ్ స్టిక్ తోటి వెలిగిస్తావు. అది కంటిన్యూయస్‌గా వచ్చి మొత్తం అన్నీ అంటుకోవాలి. అంతేగాని ఒక పోర్షన్‌లో అంటుకుంటే అది కరెక్ట్ కాదు కదా! కాదు. ఎందుకు అంటే మిగతాదన్నీ ఫ్లేమ్ లీక్ కరెక్ట్‌గా అయిపోతుంది కదా! రావాలి. అది లీక్ అయిపోతుంది. హ్మ్. సో, అలాగే రెండోదేంటంటే ఒక్కోసారి నువ్వు చూసావు కదా! ఎలిగించిన వెంటనే పెద్ద సౌండ్ వస్తా ఉంటుంది. అవును. అది కూడా కరెక్ట్ కాదు. హ్మ్. అండ్ ఒక్కొక్కసారి మనం వెలిగించాక కొద్దిసేపటికి అది ఆరిపోతది. హ్మ్. ఆగిపోతుంది ఫ్లేమ్. ఆగిపోతుంది. అది కూడా కరెక్ట్ కాదు కదా! కాదు. అంటే అది ఎక్కడో అబ్‌స్ట్రక్షన్ ఉందని అవునవును. చెప్పి. మనం వేరే చోట ఉన్నప్పుడు అవును. గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకోటేమవుతుంది కిచెన్‌లో వండుతున్నప్పుడు హౌస్ వైఫ్ ఏదైనా ఒకసారి కిటికీ అలా తెరవచ్చు గాలి వస్తుంది కదా అని. హ్మ్. ఆ గాలికి అది ఆరిపోకూడదు ఫ్రేము. ఓకే. అంచేత ఇయన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఈ స్టవ్‌లో ఉన్న దానికి. దాన్ని నువ్వు చెప్పిందని ప్రమాణాల కింద అనొచ్చు. అయితే ఈ ప్రమాణాలన్నింటిని కూడా వాళ్ళు ఒక స్టాండర్డ్‌లో పొందుపరుస్తారు. ఒక కమిటీలా తయారయ్యి. రేపొద్దున్న టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ స్టవ్స్ క్వాలిటీ ఉందా లేదా అంటే ఒక ఎగ్జాంపుల్‌కి ఈ ప్రమాణాలన్నీ కూడా చూస్తారు. ఇదంతా కూడా అంటే మనం ఏం చేస్తున్నాం, హౌస్ వైఫ్‌కి ఏ రకమైన సిట్యుయేషన్స్ ఉంటాయో అయన్నీ కూడా మనం తెలుసుకొని దాని ప్రకారం ప్రమాణాలు తయారు చేసి ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందని నిర్ణయిస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, మనం ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తలు. అయినా కూడా కొంతమంది వినియోగదారులు మోసానికి గురవుతున్నారు. ఎలా గురవుతున్నారంటారు? ఈ ఐఎస్ఐ మార్కు అంత ఈజీగా రాదు. హుహు. ఐఎస్ఐ మార్క్ రావాలంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు కొన్ని పాటించాల్సింది. ఒకటి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ కరెక్ట్‌గా ఉండాలి. టెస్ట్ ఎక్విప్‌మెంట్ ఉండాలి. తయారు చేస్తున్న ప్రతి ప్రొడక్ట్‌ని వాళ్ళు టెస్ట్ చేయాలి. హుహు. ఆ టెస్ట్ చేయడానికి కాంపిటెంట్ టెక్నికల్ పీపుల్ ఉండాలి. ఓకే. ఇయన్నీ ఉన్న తర్వాత బిఎస్ అన్ని చూసి వాళ్ళ ప్రొడక్ట్‌ని ఫ్యాక్టరీలో టెస్ట్ చేసి, బయట లాబొరేటరీలో టెస్ట్ చేసిన తర్వాత ఐఎస్ఐ మార్క్ ఇస్తారు. ఓకే. ఇదంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నాణ్యత మీద అవగాహన ఉన్నోళ్ళందరూ చేయగలుగుతారు. హ్మ్. కొంతమందికి ఐఎస్ఐ మార్క్ ఉంటే బాగా నా ప్రొడక్ట్ సేల్ అవుతుంది గదా! ఎవరు ఓకే. చూస్తారులే అని చెప్పని ఐఎస్ఐ మార్క్ దొంగ ఐఎస్ఐ మార్క్‌ని వాళ్ళు కొట్టేసే అవకాశం ఉంటుంది. ఫేక్ ఐఎస్ఐ ఫేక్ మార్క్. ఐఎస్ఐ మార్క్. హ్మ్. ఆ ఫేక్ ఐఎస్ఐ మార్క్ ఎలా తెలుసుకుంటా ఉంటే ఇందాక చెప్పాను కదా! కేర్ యాప్‌లో హ్మ్. మీరు ఆ ప్రొడక్ట్ ఏదైనా చూసి ఐఎస్ఐ మార్క్ మీద పైన స్టాండర్డ్ కింద లైసెన్స్ నంబర్ ఉందని చూసుకోవాలి. రెండోది చాలామంది అనుకుంటారు హ్మ్. ప్రొడక్ట్ క్వాలిటీ అన్నది దాని ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందని. అలా హుహు. కాదు. క్వాలిటీ అనేది రకరకాల పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మీరన్నారు ఫీడింగ్ బాటిల్స్ అనేసి. ఇప్పుడు క్లాతింగ్ ఉంటుంది. అంటే నాప్కిన్స్ చిన్న చిన్న పిల్లలకి మనము క్లాతింగ్ కూడా మనం ఐఎస్ఐ మార్క్ చూడాలా? అవునమ్మా. డయాపర్స్ కూడా ఉంది. అది కవర్ అయింది. ఓకే. బేబీ డయాపర్స్. ఎందుకంటే అయి కొన్ని హైజీనిక్‌గా ఉండాలి. కొన్ని హైజీనిక్ ప్రమాణాలు పాటించాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా పిల్లలకి. హ్మ్. అంచేత అలాంటిది కూడా డయాపర్స్ అని కూడా పెట్టారు. అయన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే సార్. ఇప్పుడు చిన్న పిల్లలు టాయ్స్‌కు వాళ్ళు పిల్లలు ఆడుకుంటుంటారు కదా! బొమ్మలు ఒక్కొక్కసారి వాళ్ళు నోట్లో కూడా పెట్టుకుంటుంటారు. దీంట్లో కూడా మనం ఈ హాల్‌మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ చూడాలంటారా? అవునమ్మా. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ నువ్వు అడిగావు. ఎందుకంటే పిల్లలు 14 సంవత్సరాల లోపులో ఉన్న టాయ్స్ అన్నీ కూడా ఐఎస్ఎంఆర్‌కి మ్యాండేటరీ చేశారు. ఎందుకని? ఆటికి షార్ప్ ఎడ్జెస్ ఉండొచ్చు. ఆడుకున్నప్పుడు ఆళ్ళు తెగవచ్చు. అంచేత వాళ్ళకి షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదు. సో, తర్వాత రెండోది వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. అందులోంచి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ లోపలలోంచి ఎళ్ళి లోపలికెళ్తే రేపొద్దున వాళ్ళ హెల్త్ పాడవుతుంది. సపోజ్ ఎలక్ట్రికల్ టాయ్స్ ఉన్నాయి. వాళ్ళకి షాక్ కొట్టొచ్చు ఎలక్ట్రిక్ టాయ్స్. అంచేత ఇయన్నీ ఇయన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని చూసి దీన్ని మ్యాండేటరీగా చేశారు టాయ్స్‌ని. సార్ ఇప్పుడు వాషింగ్ మిషన్స్ ఉంటాయి. సో, దీంట్లో మనము ఒకవేళ ఎర్తింగ్ లేకపోతే దీంట్లో షాక్ కొట్టే అవకాశాలుంటాయా? ఉంటాయమ్మా తప్పకుండా. ఎర్తింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అప్పుడు అది మనకి షాక్ నుంచి సేవ్ చేస్తుంది లైఫ్‌ని.
ఓకే. సో అంచేత ఇవన్నీ కూడా ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి దాని మీద. ఎలాగంటే ఈ సేఫ్టీ సంబంధించిన దాంట్లో ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ఐరన్ ఉందనుకుందాం. ఓకే. ఎలక్ట్రిక్ ఐరన్ కూడా ఐఎస్ఐ మార్క్‌తో వస్తది. అవును. ఎలక్ట్రిక్ ఐరన్ చేస్తే షాక్ కొడితే మరి ఎవరైతే ఐరన్ చేస్తున్నారో వాళ్ళు ఇబ్బంది వాళ్ళకి పడతారు కదా! అవును. సో దాంట్లో ఈ సేఫ్టీ సంబంధించింది ఒక 302 ఐఎస్ అని ఉంది. హ్మ్. దాని ప్రకారం అందరూ కూడా లైసెన్స్ తీసుకున్న అందరూ కూడా ఆ సేఫ్టీ సంబంధించిన రిక్వైర్మెంట్‌ని కంప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉన్నవి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అంటే ధర ఎక్కువ ఉందనేసి లేనివి కొనేస్తుంటారు నార్మల్‌గా జనరల్‌గా ఎవరైనా కూడా. సో దీని వెనుక ఇన్ని జాగ్రత్తలు ఇంత పెద్ద ప్రమాదం ఉందన్నమాట. అవునమ్మా. హ్మ్. సో అంచేత నేను చెప్పేదేంటంటే ఎవరన్నా ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు అది జెన్యూన్ ఐఎస్ఐ కాదని ఒకటి తెలుసుకోవాలి. ఓకే. 2 కొంచెం రేట్ ఎక్కువైనప్పుడు కూడా ఐఎస్ఐ మార్క్ కొన్నట్లయితే దానివల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సేఫ్టీ ఉంటుంది. హుహు. దానివల్ల మనకేమి యాక్సిడెంట్స్ అవ్వవు. సార్ ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఎందుకు సార్? ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటారు? సో ఎందుకనంటేనమ్మా ఇప్పుడు నువ్వున్నావు అనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్. నీకు అన్ని ప్రొడక్ట్స్ గురించి అవగాహన లేదు. హ్మ్. నువ్వు రేపొద్దున్న ఎలక్ట్రికల్ గీజర్ కొనడానికెళ్ళావు. ఓకే. నీకు అది గీజర్ క్వాలిటీ ఉందో ఎలా తెలుస్తుంది నీకు? హ్మ్. అంచేత మనందరూ కూడా అది ఏ కంపెనీ తయారు చేసింది? హ్మ్. ఎలాగుంది? హ్మ్. దాని రేట్ ఎలాగుందని ఈ పారామీటర్స్ తోటి మనం డిసైడ్ చేస్తాం. అవును. అలా కాదు. హ్మ్. సో అంచేత ఐఎస్ఐ మార్క్ ఏం తెలియపరుస్తదంటే మా దగ్గర ఎంతోమంది వందల కొద్దీ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గీజర్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. దానికి వాళ్ళు ఎళ్తారు. ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇంజినీర్స్ ఎళ్తారు. నేను చెప్పినట్టుగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్‌మెంట్, టెస్టింగు, వాళ్ళ క్వాలిటీ ఎలాగుందో చూసిన తర్వాత వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఇస్తారు. సో అంచేత నువ్వు ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వక్కర్లేదు నువ్వు తెలుసుకోవడానికి. తర్వాత అది అయిపోయింది. నువ్వు ఇంక వేరే దానికెళ్ళు. ఇప్పుడు ఈ డైపర్స్ కొనడానికి. సింపుల్‌గా నువ్వు ఐఎస్ఐ మార్కే చూస్తావు. మిగతాదంతా కూడా ఆర్గనైజేషనే చూస్తది. అంటే ఇది కన్జ్యూమర్ సేఫ్టీ కోసం సెటప్ చేసిన ఆర్గనైజేషన్ కాబట్టి కన్జ్యూమర్ యొక్క ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, సేఫ్టీ పాయింట్ అవ్వచ్చు, వాళ్ళెప్పుడూ కూడా దాని మీదే వర్క్ చేస్తూ ఉంటారు. కన్జ్యూమర్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు కొనాలంటే వేరే ఏం ఆలోచించక్కర్లేదు. ఐఎస్ఐ మార్క్ ఉంటే దాని వెనుక ఇంతమంది పనిచేస్తున్నారు. ఇది సేఫ్టీ అని అది తెలియజేస్తుంది. అవునమ్మా. కరెక్ట్. హ్మ్. అయితే సార్ ఇప్పుడు మన లైఫ్‌లో ఐఎస్ఐ మార్క్ ఎలా రోల్ ప్లే చేస్తుంది? అదేనమ్మా ఇందాక నేను చెప్తున్నట్టుగా అది ప్రతి మన లైఫ్‌లో చాలా విధంగా మనతో దానితోటి మనం అటాచ్ అయి ఉన్నాం. మనకు తెలీదు. సో నేను ఇందాక చెప్తున్నాను కదా! ఏది కిచెన్ వరకు వచ్చాం మనం. కిచెన్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ ఇమ్మీడియేట్‌లీ తయారైపోయిన తర్వాత యూ వాంట్ టు గో టు ఆఫీస్. ఆఫీస్‌కెళ్దాం అనుకుంటాం. సో ఏదో టూ వీలర్ తీసుకుంటాం. లేదా ఫోర్ వీలర్ తీసుకుంటాం. లేకపోతే మన సైకిల్ అన్నా యూజ్ చేయొచ్చు. ఈ టైర్స్ అన్నీ కూడా ఐఎస్ఐ మార్క్ ఉంటుంది మ్యాండేటరీగా. సో తర్వాత మనం ఆఫీస్‌కొచ్చేసాం. ఆఫీస్‌కొచ్చిన తర్వాత మనం వాడే అక్కడ చాలా ఉన్నాయి ఎక్విప్‌మెంట్స్. ఏది ఫోటో కాపీయర్ అవ్వచ్చు. హ్మ్. ఆఫీస్‌కి సంబంధించింది. ఒక కాఫీ మేకర్స్ అవ్వచ్చు. ఇయన్నీ కూడా ఈ స్టాండర్డ్ మార్క్ తోటే తయారై వస్తాయి. ఇప్పుడు నువ్వు పొద్దున్న అందరూ వాడేదేంటి మొబైల్ ఫోన్స్. ఈ మొబైల్ ఫోన్‌లు కూడా ఒక మార్క్ ఐఎస్ఐ. ఉంది. ఓకే. దీనికి మార్క్ ఉందా దానికి సార్? దాన్ని ఓకే. కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని అంటారు. ఈ ఐటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ దాని కిందొస్తాయి. అందులో సపోజ్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉందనుకో రైస్ కుక్కర్. దానికి కూడా ఆ రిజిస్ట్రేషన్ మార్క్ తీసుకోవాలి. సో ఐఎస్ఐ మార్క్ వేరు, రిజిస్ట్రేషన్ మార్క్ వేరు, హాల్ మార్క్ వేరు. 3 కూడా విడివిడిగా ఉంటాయి. హాల్ మార్క్ అనేది గోల్డ్ సంబంధించింది ఆర్టికల్స్‌కి. ఈ ఎలక్ట్రానిక్, ఐటీ ప్రొడక్ట్స్‌కి ఈ రిజిస్ట్రేషన్ మార్క్ ఉంది. అలాగే ప్రొడక్ట్స్ జనరల్‌గా ఉన్న ఐఎస్ఐ మార్క్ ఉంది. ఐఎస్ఐ. అంటే బేసికల్లీ దేనికైనా ఒక హాల్ మార్క్ అనేది ఉంటుంది. ఐఎస్ఐ గాని, బిఎస్ఐ కానీ అండ్ వేరేదేదైనా హాల్ అంతేనా? మార్క్ అనేది కేవలం జి బంగారు ఆభరణాల బంగారు కోసమే. ఆభరణాలకు మాత్రమే. ఆ ఓకే. మార్క్‌ని హాల్ మార్క్ అంటారు. ఓకే. సో, ఆ! జనరల్‌గా ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్ అవ్వచ్చు, కుక్కర్స్ అవ్వచ్చు అన్నిటికి హ్మ్. ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. అలాగే ఓకే. ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ ప్రొడక్ట్స్‌కి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అయ్యుండొచ్చు. హ్మ్. లేదంటే మనం మొబైల్ ఫోన్స్, అండ్ ఏసీస్. ఏసీస్ అని మళ్ళీ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఐఎస్ఐ ఓకే. మార్క్ కింద వస్తుంది. ఆహా! ఇయన్నీ గూడా చాలా ఉన్నాయమ్మా. ఇందులో సీఆర్ఎస్ అంటారు దాన్ని కంపల్సరీ ఓకే. రిజిస్ట్రేషన్ స్కీమ్‌లో. హుహు. ఆ స్కీమ్ ప్రకారం ల్యాప్‌టాప్స్ వస్తాయి, ఓకే. నోట్ బుక్స్ వస్తాయి, టాబ్లెట్స్, ఓకే. తర్వాత మైక్రో ఓవెన్స్, ఓకే. పవర్ బ్యాంక్స్, హుహు. తర్వాత స్మార్ట్ వాచెస్, రైస్ కుక్కర్స్ అన్నీ కూడా ఆ స్కీమ్ కింద వస్తాయి. ఇది ఓకే. ఎందుకని పెట్టారంటే ఈ రిజిస్ట్రేషన్ స్కీమ్ హుహు. ఎలక్ట్రికల్ హజార్డ్స్ హుహు. షాక్ లాంటి రావచ్చు కదా రాకూడదని. తర్వాత ఫైర్ సంబంధించింది. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవుతే ఫైర్ వస్తుంది. హుహు. ఆ ఫైర్ రావడంతో మరి చాలా ఇబ్బంది అవును. అవుతుంది చాలా కదా! ప్రమాదాలైతే ప్రమాదాలు జరుగుతున్నాయి. అవుతాయి. అవును. అలాంటిది ఉండకూడదని. తర్వాత సబ్ స్టాండర్డ్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ఎలిమినేట్ చేద్దామని. హ్మ్. ఇప్పుడు మన విదేశాల నుంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకుందాం. ఆటిల్లో కూడా ఇది మ్యాండేటరీ. ఓకే. ఎవరు పడితే వాళ్ళు ఏ ప్రొడక్ట్‌ని పంపించడం లేదు. హుహు. ఇక్కడ గాని ఆ ప్రొడక్ట్ మన ఇండియాలో ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ద్వారా మ్యాండేటరీ అయినట్లయితే
బయట నుంచి వచ్చిన ప్రోడక్ట్ కూడా మన లాస్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచెస్ గురించి మనం తెలుసుకుంటే, అందులో వైరింగ్ అనేది ఇంపార్టెంట్ కదా! అవును. ఒకవేళ అందులో ఐఎస్ఐ మార్క్ లేనిది యూజ్ చేస్తే ఏమవుతుంది? అలా చేయడానికి కుదరదు. ఎందుకంటే అయన్నీ కూడా మ్యాండేటరీ ఐఎస్ఐ స్కీమ్‌లో మ్యాండేటరీ. ఉన్నాయి. అంటే సో, అవి కొనాలంటే ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉండేటివే కొనాలి. అది అయ్యే వాళ్ళు అమ్ముతారు. ఆహా! ఓకే. కొంతమంది ఏదన్నా లైసెన్స్ తీసుకోకుండా ఆ! ఐఎస్ఐ అమ్మితే లేనిది అమ్ముతున్నట్లయితే కన్జ్యూమర్స్ అందరూ కూడా ఆ విషయం ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఎస్ఐ ప్రతి చోట, ప్రతి విలేజ్‌లోని, ప్రతి టౌన్‌లోని ఒక ఆఫీసర్ ఉండడు కదా! అంచేది కన్జ్యూమర్సే ఈ ఆర్గనైజేషన్ సెటప్ చేసింది కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ కోసం. అంటే కన్జ్యూమర్స్ దానికి సపోర్ట్ చేయాలి. మీరేదో కొన్నారు, అందులో నాణ్యత లేదు. సరే నాణ్యత లేదు కదా అని ఆళ్ళు బయట పారేయకుండా, మనం దానికి సంబంధించి చూసుకొని, ఓహో! ఈ ప్రొడక్ట్‌లో ఐఎస్ఐ మార్క్ ఫేక్ ఇది. లోపముంది. నేను ఆ! ఇమ్మీడియేట్‌గా బీఎస్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మనం సొసైటీకి హెల్ప్ చేసినట్టుగా ఉంటామని. అంచేత అఫీషియల్‌గా మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ తక్కువ మంది ఉన్నప్పుడు కూడా ప్రతి రెస్పాన్స్ సిటిజన్ కూడా ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అని పనిచేయాల్సి ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లోపం ఉందే అనుకుందాం, ఏదైనా మోసం జరిగిందే అనుకుందాం. మీకు ఎలా కంప్లెయింట్ చేయాలి? ఆ ప్రాసెస్ చెప్తారా? దీనికి మీరు ఫోన్స్ ఉన్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్ గానీ, యాపిల్ గానీ అందులో బీఎస్ కేర్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. బిఎస్ కేర్. బీఎస్ కేర్. బిఐఎస్ కేర్. కేర్. ఓకే. ఆ! సో, ఆ యాప్‌ని చేసుకున్నట్టయితే అందులో సింపుల్‌గా మెకానిజం ఉంది. మీరు చూసినట్లయితే హ్మ్. కేర్‌లో ఫస్ట్ కనిపిస్తది మీకు ఐఎస్‌ఎం మార్క్ ఉన్నది. సింబల్ కనిపిస్తది. ఓకే. దాన్ని మీరు ప్రెస్ చేసినట్టు అది అడుగుతుంది. హ్మ్. ఏంటి అని. మీరు దాంట్లో ఇందాక చెప్పాను కదా నేను కింద హ్మ్. లైసెన్స్ నంబర్ ఉంటుందని. అవును. ఆ లైసెన్స్ నంబర్ కొట్టిన వెంటనే మనకి తెలుస్తుంది. ఈ ప్రొడక్ట్ ఎవరు తయారు చేశారు? ఏ కంపెనీ తయారు చేసింది? వాళ్ళ లైసెన్స్ వ్యాలిడ్‌గా ఉందా? లేదా? సో, వాళ్ళకి ఈ పర్టిక్యులర్ వెరైటీ దానికి లైసెన్స్ ఉందా? లేదా? తెలుస్తుంది మనకి. ఒకవేళ మనం కొట్టినప్పటికి కూడా కింద లైసెన్స్ నంబర్ లేదనుకో అది లేదు. ఫేక్ ప్రొడక్టే. సో ఫేక్ హ్మ్. ప్రొడక్ట్. అప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయొచ్చు బీఎస్‌కి. నేను హుహు. ఇలా చూసాను పలానా చోట ఈ ప్రొడక్ట్ ఫేకు. అంటే మీ ఫోను నంబర్ ఉంటుందా? ఎలా అదే ఇన్ఫార్మ్ మీరు చేయాలి? మీరు యాప్‌లోనే యాప్‌లోనే కంప్లెయింట్ అనేది కంప్లెయింట్ చేయొచ్చు. దాన్ని ఓకే. మీరు ఆ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. హుహుహు. మీకున్న ఇన్ఫర్మేషన్ మీరు అందులో ఫీడ్ చేయొచ్చు. ఇది అన్ని ప్రొడక్ట్స్‌కి కాదు. ఏమైతే మ్యాండేటరీ ప్రొడక్ట్స్ ఉంటాయో, కొంతమంది ఐఎస్ఐ మ్యాండేటరీ కాదు. అది కూడా వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకి లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళు. సో, అలా కాకుండా ప్రెషర్ కుక్కర్ ఉంది ప్రెషర్ కుక్కర్ అని మ్యాండేటరీ. ప్రెషర్ కుక్కర్ ఐఎస్ఐ మార్క్ లేకుండా ఉంది అంటే అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు లైసెన్స్ తీసుకోకుండా చేయడం అనేది అది ఒక అపరాధం. అలాగ. ఓకే. ఏదైనా ఇప్పుడు మోసానికి గురైతే ఏదన్నా ప్రెషర్ కుక్కర్ పేలినా, లేకుంటే ఆ స్టవ్ ఏదైనా బాగాలేకపోయినా మనం ఇమ్మీడియేట్‌లీ ఈ యాప్ ద్వారా కంప్లెయింట్ చేయొచ్చు. అవునమ్మా. జనరల్‌గా ఒక ఐఎస్ఐ మార్క్ జెన్యూన్ ఐఎస్ మార్క్ అయితే ఇలాంటియన్నీ ఉండవు. ఎందుకంటే అది స్టాండర్డ్స్ తయారు చేసేటప్పుడే ప్రమాణాలు నిర్దేశించేటప్పుడే ఈ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. అప్పుడే వాళ్ళు ఐఎస్ఐ లైసెన్స్ ఇస్తారు. అలా కాకుండా ఈ ప్రెషర్ కుక్కర్ అనేది సరిగ్గా పనిచేయడానికి కారణం ఏంటంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సరే ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉంది కదా! ఈ ఐఎస్ఐ మార్క్‌ని మీరు ఎలా ఇస్తారు? ఎవరైతే తయారు చేస్తున్నారో వస్తువులను వాళ్ళకి మీరు ఎలా ఇస్తారంటారు ఇవన్నీ? ఐఎస్ఐ మార్క్ ఎవరైనా కావాల్సినొచ్చినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్ బీఎస్‌ని సంప్రదిస్తాడు. వాళ్ళకి ఏం చూస్తది బీఎస్? వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందా? లేదా? ముందు ఆ ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేస్తూ ఉండాలి కదా! మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే కాదు కదా! అందులో క్వాలిటీ ఉండాలంటే దానికి బీఎస్ నాణ్యత ప్రమాణాలు ఏమైతే స్టాండర్డ్ ఉందో దాంట్లో పొందుపరిచిన అన్నీ కూడా వీళ్ళు దీన్ని ఫుల్‌ఫిల్ చేయగలిగి ఉండాలి. ఆ అంటే ప్రొడక్ట్ మీరెళ్లి చెక్ చేస్తారా అవన్నీ? అవునమ్మా. ఓకే. అయితే అది ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని మేము ఐఎస్ఐ లైసెన్స్ తీసుకోవడానికి అర్హులుగానే ఉన్నామన్నప్పుడు వాళ్ళు బీఎస్‌కి అప్లై చేస్తారు. అప్లై చేస్తారు. చేసిన తర్వాత బీఎస్ నుంచి ఒక ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీ అంతా చూస్తాడు. నిజంగా ఇక్కడ తయారు చేస్తున్నారు ఏదో ఫ్యాక్టరీలోని వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కంప్లీట్‌గా ఉన్నాయని. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని అక్కడ ఉన్న ల్యాబ్‌లో టెస్ట్ చేస్తారు. ల్యాబ్‌లో టెస్ట్ చేసి అది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని శాంపిల్స్ తీసుకొని బయట ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఓకే. బయట ఇంత ల్యాబొరేటరీస్ ప్రాసెస్ అంటే ఉంది. ఎలాగా? హ్మ్. బీఎస్‌లో కూడా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మాకు ఒక 10 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అది కాకుండా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా! అంటే 1100 ప్రొడక్ట్స్ ఇవాళ ఐఎస్ఐ మార్కింగ్ కింద ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ ఒక 700 ప్రొడక్ట్‌లు మ్యాండేటరీ ఐఎస్ఐ కింద ఉన్నాయి. ఐఎస్ఐ లేకుండా తయారు చేయకూడదు అయి. అలాగే ఎవ్రీ ఇయర్ మేము ఎన్నో శాంపిల్సే డ్రా చేస్తాం. సో, ఎన్నో విజిట్స్ తయారు చేస్తాం. లైసెన్స్ ఇవ్వడానికి మ్యాండేటరీ ఇందాక చెప్పాను కదా! ఆ శాంపిల్ డ్రా చేసామని చెప్పని. ఆ శాంపిల్ ల్యాబొరేటరీకెళ్ళి పాస్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఐఎస్ఐ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ ఇచ్చిన వెంటనే అలా ఊరుకోరు. ప్రతి ఇయర్ ఒకసారి మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు.
సో అది కరెక్ట్గా వాళ్ళు పాటిస్తున్నారా లేదా, టెస్టింగ్ చేస్తున్నారా లేదా, ఊరికి ఐఎస్ఐ మార్క్ చేస్తున్నారా అని. అదే కాకుండా ఇది మ్యానుఫ్యాక్చర్కి తెలుసు ఇవాళ ఆఫీసర్ వస్తే మళ్ళీ ఇమీడియట్గా రాకపోవచ్చు, మళ్ళీ కొన్ని నెలల తర్వాత వస్తాడు కదా అని. అంచేత వాళ్ళ నాణ్యత ప్రమాణాల్లో కొంచెం లోపం చూపించి బయటికి పంపించవచ్చు కదా. అందుకోసమని మార్కెట్ నుంచి శాంపిల్స్ కొంటారు. ఓకే. బయట మార్కెట్ బై నుంచి మార్కెట్ శాంపిల్స్ నుంచి తీసుకుంటారు. అతనికి తెలియదు కదా, ఏ మార్కెట్ నుంచి ఎప్పుడు కొంటారో కూడా తెలియదు. ఇవన్నీ కూడా ల్యాబొరేటరీకి పంపిస్తారు. అది మా ల్యాబొరేటరీ అవ్వచ్చు, లేకపోతే మేము రికగ్నైజ్ చేసిన ల్యాబొరేటరీస్ ఉంటాయి, అక్కడ అది పాస్ అవ్వాలి. అది ఆ ప్రోడక్ట్ ఆ ప్రమాణాలకి అనుగుణంగా లేదనుకుందాం, అందులో డిఫెక్ట్స్ ఉన్నాయని, అది పాస్ అవ్వట్లేదు. ముందు ఒకసారి వార్నింగ్ లాగా లెటర్ పంపిస్తారు. అతను నువ్వు నీ ఈ ప్రోడక్ట్ అనుకున్న విధంగా లేదు, ఇందులో లోపాలు ఉన్నాయి, దాన్ని నువ్వు సవరించుకుని కరెక్ట్గా చేసుకోమని చెప్పి. ఓకే. మళ్ళీ అయినా కూడా అలాగే జరిగితే? మళ్ళీ అయినా కూడా అలా జరిగితే, రెండోసారి జరిగితే కంటిన్యూస్ జరుగుతున్నట్లయితే అతని లైసెన్స్ని సస్పెండ్ చేస్తారు ఫస్ట్. అంటే అతను ఐఎస్ఎంఆర్ యూజ్ చేయొద్దు, నువ్వు నీ నాణ్యత సంబంధించిన దాంట్లో నువ్వు జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన వస్తువు చేస్తున్నప్పుడే నీకు మళ్ళీ దీన్ని లైసెన్స్ని పునరుద్ధరణ జరుగుతుంది, లైసెన్స్ రివోక్ చేయడం జరుగుతుందని. అలా కాదు, చేశాను అని చెప్పి మళ్ళీ శాంపుల్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయితే లైసెన్స్ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఓకే. మళ్ళీ సో అంచేత లైసెన్సే క్యాన్సిల్ క్యాన్సిల్ అవుతుంది. అవుతుంది. సో ఆ విధంగా ఈ ప్యూనిటివ్ మెజర్స్ తీసుకుంటుంది బిఎస్ కూడా. ఒకసారి లైసెన్స్ ఇచ్చేసి అలా ఊరుకోరు, కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతుంది. సార్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని తీసుకుంటే బిఎస్ఐ స్టాండర్డ్స్ ఎంతవరకు అవసరం అంటారు? అమ్మ, ఫస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వచ్చేది సిమెంట్. సో సిమెంట్ మ్యాండేటరీ సర్టిఫికేషన్ కింద ఉంది. ఓకే. ఎందుకంటే సిమెంట్లో అది క్వాలిటీ లేకపోతే కన్స్ట్రక్షన్లో ఏముంది, బిల్డింగ్ పడిపోవచ్చు, చాలా మంది ప్రాణాలు పోవచ్చు. అంచేత సిమెంట్ అనేది మ్యాండేటరీ చేస్తుంది గవర్నమెంట్ ఎప్పుడు. తర్వాత ఇంకేం అవసరం ఉంటుంది, మనకి స్టీల్ అవసరం ఉంటుంది. సో సో టీఎంటీ బార్స్ అవి కూడా మ్యాండేటరీ చేశారు. అలాగే చాలా వరకు ఐటమ్స్ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంది మన లోపల, ఆ వైరింగ్ కూడా వైర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మ్యాండేటరీ ఐఎస్ఐ దాంట్లో ఉంది. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉండేటివే వాడాలి. అవును. అండ్ ఒకవేళ లేనివి కూడా మీ లిస్ట్లో ఉన్నాయి కదా, ఏవైతే లేవు సార్? అది అమ్మ, ఎవరైనా ఓన్లీ 1100 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందులో 700 మ్యాండేటరీలో ఉన్నాయి, మిగిలిన అన్ని కూడా వాలంటరీగా ఉన్నట్టే. ఓకే, వాలంటరీగా. అయితే సార్, ఇప్పుడు ఐఎస్ఐ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు అన్నారు కదా శాంపిల్స్ తీసుకుంటామని, మీ దగ్గర ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి? పర్ ఇయర్కి మీరు ఎన్ని టెస్ట్ చేస్తుంటారు? మా దగ్గర 10 ల్యాబ్స్ ఉన్నాయి. 10 10 ల్యాబ్స్. ఓకే. 10 ల్యాబ్స్లో మాకు 5 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి చెన్నైలో ఉంది, మన సౌత్లోని, తర్వాత కలకట్టాలో ఉంది, నార్త్లో అయితే చండీగఢ్లో ఉంది, సో వెస్ట్లో అయితే బాంబేలో ఉంది. అది కాకుండా కూడా ఢిల్లీలో ఒక పెద్ద ల్యాబొరేటరీ ఉంది మనకి. సో ఇలా 5 ల్యాబొరేటరీస్ అవి ఉన్నాయి. అవి కాకుండా హైదరాబాద్ ఆఫీస్లో కూడా ఒక ల్యాబొరేటరీ ఉంది. అలాగే కొన్ని స్టేట్స్లో పెద్ద బెంగళూరులో ఒక ల్యాబొరేటరీ ఉంది. అలాగే కొన్ని చోట్ల అంటే 10 ల్యాబొరేటరీస్ అలాంటివి ఉన్నాయి. ఈ ల్యాబొరేటరీస్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా ప్రొడక్ట్స్ టెస్టింగ్ కోసం వస్తుంటాయి కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు సరిపోదు. అంచేత మేము ఒక 370 ల్యాబొరేటరీస్, ప్రైవేట్ ల్యాబొరేటరీస్ని రికగ్నైజ్ చేసాం. ఆ ల్యాబొరేటరీని కూడా మా వాళ్ళు వెళ్ళి చూసి, వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయగలుగుతారా లేదా అని చూసి అప్పుడు వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తారు. ఆ విధంగా చూస్తే మొత్తం మీద ఒక సంవత్సరంలో 1,30,000 శాంపుల్స్ టెస్ట్ అవుతాయి. 1,30,000 శాంపుల్స్ టెస్ట్ అవుతాయి. ఇందులో ఆల్మోస్ట్ 1,00,000 శాంపుల్ మార్కెట్ శాంపుల్సే ఉండొచ్చు. తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తారు కదా, ఫ్యాక్టరీలో కూడా టెస్ట్ చేస్తారు. ప్రోడక్ట్ ఉందా, అవి కూడా ఒక అరౌండ్ 75,000 శాంపుల్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, 75,000 శాంపుల్స్. అంటే ఇప్పుడు 49,000 లైసెన్స్లు అనుకుందాం అనుకో, ప్రతి వాళ్ళకి సంవత్సరానికి కనీసం ఒక విజిట్ అనే చేస్తారు. మార్కెట్ శాంపుల్ కూడా 1-2 డ్రా చేస్తారు. ఈ మధ్యన అయితే ఎక్కువ కూడా డ్రా చేస్తున్నారు. చేయడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదని ఎప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు ఒక కంపెనీ మీ దగ్గర ఈ సర్టిఫికేషన్ తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మాకు ఇదివరకులా కాకుండా ఇప్పుడు 2 రకాల స్కీమ్స్ బిఎస్లో ఉన్నాయి. ఒకటి నార్మల్ ప్రొసీజర్ అని. నార్మల్ ప్రొసీజర్ అంటే ఎలాగంటే, ఎవరైనా లైసెన్స్ కావాలన్నప్పుడు బిఎస్ ఆఫీసర్ వస్తాడు, చూస్తాడు అంత బాగుందా లేదా అని, టెస్టింగ్ కూడా చేస్తారు. ఆయన టెస్టింగ్లో ప్రోడక్ట్ పాస్ అయిన తర్వాత ఒక శాంపుల్, నేను చెప్పాను ఇందాక, మా 10 ల్యాబ్స్ కానీ లేకపోతే 370 ల్యాబ్లోని ఎక్కడికో పంపించి అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అది రిపోర్ట్ ప్రకారం అన్నీ పాస్ అవుతున్నాయి అన్నప్పుడు లైసెన్స్ ఇస్తారు. దీనికి
ఒక 2 నెలలు అలా పడుతుంది. 2 మంత్స్ టెస్టింగ్ టైం పడుతుంది. కూడా తీసుకోవాలి కదా! 2 నెలలు, 3 నెలలు పడుతుంది. హుహు. అలా కాకుండా ఇంకొక స్కీమ్ ఉంది. దాన్ని సింప్లిఫైడ్ స్కీమ్ అంటారు. హుహు. సింప్లిఫైడ్ స్కీమ్‌లో ఏంటంటే, మనం బీఎస్‌కి అప్లై చేసి, మనం అన్ని మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ చెప్పిన తర్వాత, ఒక శాంపుల్‌ని మనమే పంపిస్తాం ఒక ల్యాబొరేటరీకి. పంపించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత బీఎస్‌ని అడుగుతాం. అప్పుడు బీఎస్ వాళ్ళొచ్చి లైసెన్స్ ఇస్తారు. అప్పుడు ఇంకొక శాంపుల్ డ్రా చేసి ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఓకే. అది కూడా పాస్ అవ్వాలి. ఓకే. దాన్ని సింప్లిఫైడ్ స్కీమ్ అంటారు. అయితే సార్ ఇప్పుడు బీఐఎస్‌లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్స్ ఉంటుంది కదా! దీని గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఐఎస్‌ఐ మార్క్ ప్రామినెంట్ అయిపోయిన తర్వాత కన్జ్యూమర్స్ అందరూ కూడా ఐఎస్‌ఐ మార్క్‌ని ప్రొడక్ట్స్ కొంటున్నారు కాబట్టి, కొంతమంది ఈ సిస్టమ్ అంతా చేయలేక, వాళ్ళు టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండవు, సరైన కాంపిటెంట్ ఉండరు. అంచేత ఫేక్‌గా ఐఎస్‌ఐ మార్క్ లైసెన్స్ తీసుకోకుండానే వాళ్ళు ఐఎస్‌ఐ మార్క్ పెడతా ఉంటారు. అవునవును. ఆ విధంగా ఆ ప్రోడక్ట్ కొన్న కన్జ్యూమర్స్ మోసపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరైనా సరే ఈ బీఎస్‌కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే, మేము ఇలాంటి చోట్ల మేము ఇలా ప్రొడక్ట్ తయారు చేయడం మేము చూసాము. లేకపోతే మేము ఈ ప్రొడక్ట్ కొన్నాము. హ్మ్. దాని మీద ఇదిగో ఈ డీటెయిల్స్ ఉన్నాయంటే, బీఎస్ రాసారంటే బీఎస్ ఎన్ఫోర్స్‌మెంట్ టీమ్ వెళ్లి రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని, వాళ్ళని కోర్ట్‌కి తీసుకెళ్తారు. వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా? అది కంటిన్యూ జరుగుతూ ఉంటుందమ్మా. హుహు. ఎందుకంటే, ఆ విధంగానే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అవును. లేకపోతే అది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు కదా! నకిలీ అనేది ఎక్కువ విస్తృతమైపోతుంది. వస్తున్నాయి. అంటే హ్మ్. అది ఉండకూడదు. దాని ఎప్పుడు కూడా ఈ కంప్లెయింట్ వచ్చినప్పుడు మీరు కేర్ యాప్‌లో చూసారు మీరు. హ్మ్. చూసిన తర్వాత మీరు కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా బీఎస్‌కి అది వెళ్ళిపోతుంది. ఎవరైతే ఏ బ్రాంచ్ ఆఫీస్ ఉందో, ఏ హ్మ్. స్టేట్‌లో ఉందో ఆఫీస్‌కి అది వెళ్తుంది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళి అది చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్లు నకిలీవి ఏమన్నా ఉంటే ఇట్లా యాప్ ద్వారా మనం కంప్లెయింట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరు చేస్తారు అనేసి చాలా నెగ్లిజెన్స్ అయితే కొంతమందిలో ఉంటుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళైతే అస్సలు చేయరు. మీ ద్వారా ఏమన్నా అంటే రైడ్స్ జరుగుతూ ఉంటాయా కంటిన్యూయస్‌గా? రైట్స్ కంటిన్యూ జరుగుతూ ఉంటాయి తల్లి. హ్మ్. అదే కాకుండా మేము ఈ కన్జ్యూమర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాం. హుహు. మేము హ్మ్. ఇలాగ హాల్ మార్కింగ్ అవుతున్నప్పుడు చాలా వరకు గర్ల్స్ కాలేజెస్ హ్మ్. ఇయన్నీకి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఒక తల్లి బంగారు ఆభరణాలు కొనేటప్పుడు తనతో పాటుగా తన కూతుర్ని తీసుకెళ్తుంది. అంచేత వాళ్ళకి ఆ అవేర్‌నెస్ వస్తే హుహు. మోసపోకుండా ఉంటారని చెప్పని. సరే ఇప్పుడు చీప్ నాన్ ఐఎస్ఐ ప్రొడక్ట్స్ ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళపై ఎందుకు కఠినమైన అంటే శిక్షలు పడవు? మనం కఠినమైన శిక్షలని కాదు. సీ ఇప్పుడు మన షాప్‌లో అమ్ముతున్నారనుకుందాం. ఐఎస్‌ఐ మార్క్ లేకుండానే దొంగ హ్మ్. ఐఎస్‌ఐ మార్క్. ఐ హ్మ్. సే దట్ ఫేక్ ఐఎస్‌ఐ మార్క్. హుహు. ఐఎస్‌ఐ మార్క్ లైసెన్స్ నుండి తీసుకోవాలి కాబట్టి. ఇమ్మీడియేట్ రైజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని సీజ్ చేస్తారు. ఆ హుహుహు. కంపెనీకెళ్ళి కూడా ఆ మెటీరియల్ అంతా సీజ్ చేస్తారు. ఓకే. సో, సీజ్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకెళ్తారు. అయినా డిస్ట్రాయ్ చేస్తారు. హుహుహు. అతనికి బోలెడంత లాస్ ఉంటుంది కదా! అవునవును. మెటీరియల్ అంతా. అవును. సో, అంచేత ఇది ఒక డిటరెంట్ లాంటిది. అంటే హ్మ్. ఒక భయాన్ని భయాన్ని కల్పిస్తున్నాం అవును. మనం. ఈ మీరు భయంతో అన్నా వాళ్ళు అలాగా అలా చెయ్యరు. చేస్తారని. హ్మ్. సో, అంచేత ఎక్కడో ఎన్నో మన దగ్గర విలేజెస్ ఉన్నాయి. ఎన్నో టౌన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఎలా తెలుస్తుంది? అంచేత కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇది ఇలాంటి సంబంధించినవి అన్నీ తీసుకొస్తారు ఆర్గనైజేషన్ దృష్టికి. ఓకే. తెచ్చినప్పుడు మేము దాని వాళ్ళ ప్రకారం నడుచుకుని వాళ్ళని రేట్ చేసి వాళ్ళందరి మీద ఇలా కోర్టుకి తీసుకెళ్ళి శిక్షించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా ఒక సిస్టమ్ కదా! సో, అవును. చాలా మందికి దీని మీద అవేర్‌నెస్ అయితే ఉండదు. సో, గవర్నమెంట్ తరఫున అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? అవునమ్మా. ఇప్పుడు హ్మ్. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నాం మేము. హ్మ్. సో, స్కూల్స్, కాలేజెస్‌లో కూడా ఎందుకంటే చదువుతున్న పిల్లలు తెలిస్తే హ్మ్. వాళ్ళ ఇంట్లో అందరికీ ఎడ్యుకేట్ చెప్తారు. చేస్తారు. అవును. అంచేత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని జరగడం జరుగుతుంది. హుహు. అలాగే ఈ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కూడా మేము పిలిచి హ్మ్. వాళ్ళకి కూడా దీనికి సంబంధించినన్ని లేటెస్ట్‌గా ఏమేమి అవుతున్నాయి. సో, ఈ కంప్లెయింట్ అడ్రెస్‌ల మెకానిజం ఎలాగుంది? హుహు. ఎలా కంప్లెయింట్ చేయాలి? ఇయన్నీ కూడా మేము వాళ్ళకి కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంటుంది. ఓకే. అంచేత ఆ విధంగా అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే మేము పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తాం మేము. హ్మ్. అది కూడా అందరికీ కూడా అలాగే మ్యాగజైన్స్‌లో ఆర్టికల్స్ రాయడం జరుగుతుంది. అలాగే మీరు వెబ్‌సైట్‌కెళ్ళినట్లయితే bs.org.in అందులో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఉంటుంది. అండ్ యాప్‌ని ఎలా యూజ్ చేయాలో కూడా మీరు చెప్తారా సో, అవేర్‌నెస్‌లో? యాప్ అనేదమ్మా ఈ రోజుల్లో ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌కెళ్ళి బిఎస్ కేర్ యాప్ అని డౌన్‌లోడ్ చేసుకుంటే అదంతా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. అది అందులో చాలా ఓకే. చాలా ఈజీగా ఉంది. అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా. హ్మ్. అవును. సో, ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో. అవునమ్మా చేస్తాం మేము. హ్మ్. అందరూ. మేము అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తాం. అందులో కూడా రాస్తాం బిఎస్ కేర్ యాప్‌ని యూజ్ చేయండి మీరు. మీకు అన్ని విధాలుగా ఆ యాప్ మీకు సహాయంగా ఉంటుందని.
సో సార్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా ప్రేక్షకులకు ఇవన్నీ చెప్పారు. అండ్ అవేర్‌నెస్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ వస్తువైనా మనము ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్ అంటే ఏంటి? బిఐఎస్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి? నకిలీవి మనం ఎలా గుర్తుపట్టాలి? అండ్ ఎలా కంప్లెయింట్ చేయాలి? ఇవన్నీ విషయాలు మా ప్రేక్షకులకు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సార్. అమ్మా. సో చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.